వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ అండి. ఈరోజు సైకాలజీ సంబంధించి మనోసాంఘిక వికాస్ సిద్ధాంతం, మనోనైస్కిక వికాస్ సిద్ధాంతం, లైంగిక వికాస్ సిద్ధాంతం నుంచి అదేవిధంగా పెరుగుదల మూర్తిమత్వం నుంచి ప్రశ్నలు చూద్దామండి. ఈరోజు స్టార్ట్ చేద్దాం. మొదటి ప్రశ్నతో మొదటి ప్రశ్న గమనిద్దామండి. పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావం తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ ఏ క్రైగ్, ఆప్షన్ బి ఎరిక్సన్, ఆప్షన్ సి గెస్సెల్, ఆప్షన్ డి అండర్సన్. సరైన సమాధానం తెలిసే కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఇక్కడ నిర్వచనం అయితే ఇవ్వడం జరిగింది. మూర్తిమత్వ సిద్ధాంతంలో నిర్వచనాలండి. నిర్వచనాల్లో ప్రముఖమైనది ఇది. పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళికతో కూడుకున్నది అని నిర్వచించిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఏ క్రైగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరండి? ఏ క్రైగ్ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అండి. క్రైగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది డైరెక్ట్ నిర్వచనం అంటే నిర్వచనాలకు ఎటువంటి కోడ్స్ ఉండవు కాబట్టి కొన్ని కోర్సు రూపంలో అయితే పెట్టుకోవచ్చు. అలాంటి వీడియో నేను డిస్క్రిప్షన్లో ఉంటుంది, లైవ్ చూడండి. తర్వాత రెండో ప్రశ్న ఏమిచ్చాడంటే శిర పాదాభిముఖ వికాసము అనగా అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ వచ్చేసి పాదాల నుండి శిరస్సు వైపు జరుగుతుంది. శిరస్సు పాదాలలో ఒకేసారి జరుగుతుంది. ఆప్షన్ సి శిరస్సు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ డి అణుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. మీకు సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఒకసారి చూద్దామండి. శిశువు యొక్క వికాసం అనేది రెండు నిర్దిష్ట పోకడలను అవలంబిస్తుంది. అది ఒకటి శిర పాదాభిముఖ దశ, రెండు ఏంటయ్యా సమీప మధ్యస్థ దూరస్థ దశ. ఏంటి శిర పాదాముఖాభి దశ అంటే మొదట పిల్లవాడు శిరస్సు నిలవించిన తర్వాత ఏంటి మొదట తలకాయ నిలబెట్టిన తర్వాత శరీర అవయవాలు ఒకటి తర్వాత ఒకటి అభివృద్ధి చెందుతాయి. ఏంటి అభివృద్ధి చెందుతాయి అని చెప్పేది శిర పాదాభిముఖ వికాసం. ఇలాగా అణుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి మొదలుకొని పాదాభిముఖంగా డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి దీనికి సరైన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి సరైన సమాధానం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? ఆప్షన్ డి సరైన సమాధానం. అణుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఏకాంతర క్రీడలో పిల్లలు ఇతరులతో అని ఇవ్వడం జరిగింది. మీ యొక్క ఆప్షన్లు అండి. ఆప్షన్ ఏ ఇతరులతో కలిసి ఆడుకుంటాడు. ఆప్షన్ బి ఇతరులతో ఆట వస్తువులు పంచుకుంటాడు. ఆప్షన్ సి రోజంతా ఒకడే ఆడుతాడు. ఆప్షన్ సి ఒంటరిగా ఆడుతాడు. సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. టైం స్టార్ట్ నౌ. రైట్ అండి. ఇక్కడ క్రీడల గురించి ఇచ్చాడు. మనకి ఎన్ని రకాల క్రీడలండి? మొత్తము 4 రకాలు ఇచ్చాడు. ఒకటి ఏంటయ్యా అంటే ఏకాంతర క్రీడ. రెండు ఏంటయ్యా అంటే ఏంటి చెప్పండి? ఏకాంతర క్రీడ. తర్వాత సమాంతర క్రీడ. 3 సహకార క్రీడ. 4 సంసర్గ క్రీడ. ఇవి క్రీడా రకాలండి. ఇక్కడ ఏమిచ్చాడంటే ఏకాంతర క్రీడ. ఏక అంటే ఏమిటి? ఒక్కడి. అంతరం అంటే తాను, తనంతకు తానుగా ఆడే ఆట అని అర్థం అనమాట. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లు ఏదవుతుంది? రోజంతా ఒకే ఆట ఆడటం అనేది సరైన సమాధానం కాదండి. ఎలా ఆడుతున్నాడు అన్నదాన్ని అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ ఇతరులతో కలిసి ఆడుకునే దాన్ని ఏమంటారు? సహకార క్రీడ అంటారు. ఇతరులతో ఆట వస్తువులు పంచుకొని ఏమంటారు?
ఏమంటారు? సంసర్గ క్రీడ అంటారు. అదేవిధంగా ఒంటరిగా ఆడుకుంటున్నాడు అనేదాన్ని ఏమంటారయ్యా అంటే ఏమంటారు చెప్పండి? ఒంటరిగా ఆడేదాన్ని ఏమంటారు? ఏకాంతర క్రీడ అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇవి క్రీడా రకాలండి. ఇక ఎలా ఉంటుందయ్యా అంటే ఒంటరిగా ఆడే ఏకాంతర క్రీడ 1, 1.5 సంవత్సరం నుంచి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఏమి ఏకాంతర క్రీడ, తర్వాత సహకార క్రీడ వచ్చేసి 2-3 సంవత్సరాలని, ఇక సంసర్గ క్రీడ 3-4 సంవత్సరాలను గుర్తుపెట్టుకోవాలి. ఇవి క్రీడా రకాలు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పియాజే ప్రకారం ఎవరు? పియాజే ప్రకారం పిల్లల వస్తు స్థిరత్వ భావన ఏడ్చుకును లేదా నెరవేర్చుకును దశ ఏది అని అడగడం జరిగింది. ఇక కామెంట్స్ ఆప్షన్లు చూసినట్లయితే పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, ఇంద్రియ ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. పియాజే ఎన్ని దశలు ఉంటాయి అంటే మానసిక వికాసంలో ఎన్ని ఉంటాయి? 4 దశలు ఉంటాయి. వీటిలో మొదటిది ఏది అంటే ఇంద్రియ ప్రచాలక దశ. ఇక్కడ వస్తు స్థిరత్వ భావన అనున్నది నేర్చుకోవడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక మూర్త ప్రచాలక దశలు ఏమిటి? మూర్త భావనలు ఏర్పడతాయని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా పూర్వ ప్రచాలక దశలు అంటే ప్రచాలకాలు చేయని దశ అని, అమూర్త జ్ఞానం అభివృద్ధి చెందిన దశ అని గుర్తుపెట్టుకోవాలండి. ఇది పియాజే సంజ్ఞానాత్మక వికాసం సంబంధించినది. ఇక తర్వాత గల ప్రశ్న చూద్దామండి. ఏమిచ్చాడయ్యా అంటే ఒక వ్యక్తి నైతిక వికాసము అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయపడిన వ్యక్తి. ఆప్షన్ ఏ నోమ్ చామ్స్కీ, ఆప్షన్ బి కోల్బర్గ్, ఆప్షన్ సి టోల్మన్, ఆప్షన్ డి జీన్ పియాజే. సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఆల్రెడీ మనకు తెలుసు, హెడ్డింగ్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. నైతిక వికాస సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? అందరికీ తెలుసండి. ఎవరండి? ఎస్, నైతిక వికాసం ఎవరయ్యా అంటే లారెన్స్ క్లోర్బర్గ్ను గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నైతిక వికాస సిద్ధాంతం సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది అని డెఫినేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే లారెన్స్ కోహల్బర్గ్ అని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. ఎరిక్సన్ ప్రకారము కౌమారంలో పిల్లలు ఎదుర్కొను మనోసంక్లిష్ట పరిస్థితి. ఇవి 8 ఉన్నాయి కదండి. వాటిలో అడగడం జరిగింది. మీ ఆప్షన్లు పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, నమ్మకం అపనమ్మకం, స్వయం ప్రతిపత్తి, సందేహం, సమగ్రత, నిరాశ. సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్ రూపంలో చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఒకసారి ఆప్షన్లు చూద్దామండి. ఎన్ని దశలు చెప్పాడా అంటే 8 చెప్పాడు. ఒకటి పూర్వ శైశవ దశ. ఇక్కడ ఏముంటుందయ్యా అని చెప్పాడంటే నమ్మకం అపనమ్మకం అని ఉన్నది ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఆప్షన్ 2 ఏంటంటే స్వయం ప్రతిపత్తి, సందేహం. ఎక్కడ ఉంటుందయ్యా అంటే 2వ దశలో ఉంటుంది. దీన్ని ఉత్తర శైశవ దశ అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఉత్తర శైశవ తర్వాత పూర్వ బాల దశ. పూర్వ బాల దశలో ఏముంటుందయ్యా అంటే చొరువ, తప్పు చేశానన్న భావన 3 దాంట్లో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక 4వది ఏముంటుందయ్యా అంటే శ్రమించడం లేదా నిరాశ. శ్రమించడం, నిరాశ అనున్నది లేదా శ్రమించడం, న్యూనత అనేది ఎక్కడ ఉంటుంది? ఉత్తర బాల దశలో ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత మధ్య వయసులో ఏముంటుందయ్యా అంటే మామూలుగా పూర్వ వయోజన దశలో ఏముంటుందయ్యా అంటే సన్నిహితం ఏకాంతం. సన్నిహితం ఏకాంతం ఉంటుంది. అకే మధ్య వయోజన దశలో ఏముంటుంది? ఉత్పాదకత, స్తబ్దకత ఉంటుంది.
అదే చివరి దశలో ఏముంటుంది, సమగ్రత నిరాశ అనేది వృద్ధాప్యంలో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక మనకి అడిగిన ఆప్షన్లు అన్నీ ఆల్రెడీ తెలుసుకున్నాం. సమగ్రత నిరాశ అంటే వృద్ధాప్యంలో ఉంటుంది. స్వయం ప్రతిపత్తి సందేహం అంటే ఉత్తర శైశవంలో ఉంటుంది. పాత్ర నమ్మకం అపనమ్మకం అంటే పూర్వ శైశవం ఉంటుంది. ఇక మిగిలింది ఏంటి, పాత్ర గుర్తింపు సందిగ్ధం అనున్నది ఎక్కడ ఉంటుంది అంటే కౌమారంలో ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలండి. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మంద లేదా నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి సుమారుగా. ఏంటి ప్రశ్న? మంద లేదా నిదాన అభ్యాసకుల యొక్క ప్రజ్ఞాలబ్ధి సుమారుగా. ఆప్షన్ ఏ 90 నుంచి 110, ఆప్షన్ బి 90 నుంచి 100, ఆప్షన్ సి 70 నుంచి 89, ఆప్షన్ డి 110 నుంచి 120. సరైన సమాధానం తెలిసి కామెంట్ రూపంలో చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఆప్షన్లు ఒకసారి గమనిద్దామండి. ఇక్కడ ఏమిచ్చాడయ్య అంటే నిదాన అభ్యాసకులు లేదా మంద అభ్యాసకులు అన్నారు. ఇక సగటు ప్రజ్ఞ ఎంత అంటే 90 నుంచి 110 అంటే సగటు ప్రజ్ఞ. సగటు కంటే తక్కువ అయిన వాళ్ళు ఏమంటారు, నిదాన అభ్యాసకులు. కాబట్టి 90 కంటే తక్కువ ఉన్నది ఏముంటుంది ఇక్కడ, 90 నుంచి లోపల. 90 కంటే తక్కువ ఉన్నది ఎంత, ఇది. దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక మనకు ఆల్రెడీ తెలుసండి ప్రజ్ఞ ఎంత వాళ్ళని. ఎంబీఏ వాళ్ళు బుద్ధి తక్కువ వాళ్ళని తెలుసుకున్నాం. మూఢులు, బుద్ధిహీనులు, అల్ప బుద్ధులు, తక్కువ తెలివివారు. తర్వాత తక్కువ తెలివివారు. తర్వాత ఇది గుర్తుపెట్టుకున్నామండి. దీనికి తర్వాత సగటు, తర్వాత ఉన్నత, అత్యున్నత, ప్రతిభావంతులను కూడా ఆల్రెడీ తెలుసుకున్నాం. కాబట్టి ఇక సగటు అంటే ఎంత అని చెప్పుకున్నాం, 90 నుంచి 110. తర్వాత తక్కువ ప్రజ్ఞ వాళ్ళు ఎంత అంటే 70 నుంచి 89. వీళ్ళకంటే తక్కువ అంటే ఏం చెప్పుకున్నాం, 69 నుంచి 59. తర్వాత 59 ఇంకా తక్కువ ఏంటి అంటే లాస్ట్ 29 నుంచి 49. ఇలా కొట్టుబెట్టి పెట్టుకున్నాం కదా. తర్వాత ప్రశ్న చూద్దామండి. తర్వాత ప్రశ్న ఏమిచ్చాడయ్యా అంటే క్రింది వాణిలో డిఫరెన్షియల్ యాటిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉప పరీక్ష కానిదని అడగడం జరిగిందండి. ఏంటి అని గుర్తుపెట్టుకోవాలి. డాట్ అంటే ఏంటి, డిఫరెన్షియల్ యాటిట్యూడ్ టెస్ట్. వైఖరి మాపని లేదా ఒక వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాలు ఎలా ఉన్నాయి నేను తెలుసుకోవడానికి డాట్ పరీక్ష వాడతాను గుర్తుపెట్టుకోవాలి. అందులో లేని ఉప పరీక్ష అని అడుగుతున్నాడు కాబట్టి ఏంటి భయ అని చూద్దామండి. ఆప్షన్ ఏ శాబ్దిక విమోచనం, ఆప్షన్ బి చిత్రపూరణ పరీక్ష, ఆప్షన్ సి స్థాన సంబంధాలు, ఆప్షన్ డి యాంత్రిక వివేచనం. సరైన సమాధానం చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఇక్కడ డాట్లో మొత్తం ఎన్ని ఉప పరీక్షలు ఉన్నాయి అంటే 8 ఉప పరీక్షలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 8 ఉప పరీక్షలు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటి అంటే శాబ్దిక వివేచనం, తర్వాత సంఖ్యా సామర్థ్యం, రెండోది ఏంటి సంఖ్యా సామర్థ్యం, 3 అమూర్త చింతన, 4 ప్రాదేశిక సంఘటనల మధ్య సంబంధాలు, 5 యాంత్రిక విమోచనం, ఏంటి యాంత్రిక వివేచనం, తర్వాత గుమాస్తా అంటే దీని గుమాస్తా యొక్క సామర్థ్యము, తర్వాత పద నిర్మాణము, ఏంటి పద నిర్మాణం, లాస్ట్కు ప్రత్యక్షాత్మక సంబంధము లేదంటే సామర్థ్యము, ఏంటి ప్రత్యక్షాత్మక సామర్థ్యం. ఇవి 8 అండి. 1 2 3 4 5 6 7 8. ఈ 8 ఉప పరీక్షలు ఎక్కడ ఉంటాయి, డాట్లో ఉంటాయి. కాబట్టి వాటిలో లేదని ఏంటి అంటే శాబ్దిక విభజన మొదటిది కదా ఉంది. స్థాన సంబంధాలు ఎన్నోది, ఇక్కడ 5వది, ఇది కాదు. నెక్స్ట్ యాంత్రిక విమోచనం ఉంది, ఇది 4వది, కాబట్టి కాదు. ఇక మిగిలిదేంటి చిత్రపూరణ పరీక్ష. కాబట్టి గుర్తుపెట్టుకోవాలండి, డాట్లో మొత్తం ఎన్ని ఉంటాయి, 8 ఉప పరీక్షలు ఉంటాయి. మీరు సపరేట్ రాసుకున్నా పర్లేదు. ఆప్షన్ 1 ఏంటి అంటే శాబ్దిక వివేచనము, ఆప్షన్ 2 సంఖ్యా సామర్థ్యము,
ఆప్షన్ 3 అమూర్త వివేచనము, ఆప్షన్ 4 ప్రాదేశిక సంబంధాలు, ఆప్షన్ 5 యాంత్రిక వివేచనము, ఆప్షన్ 6 గుమస్తా సామర్థ్యము, లాస్ట్ పద నిర్మాణము, లాస్ట్ది ప్రత్యక్షాత్మక సామర్థ్యం. ఇవి డాట్లో గల 8 ఉప పరీక్షలను గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏంటయ్యా అంటే వైఖరి మాపనం. వైఖరి మాపనం చేయుటకు ఈక్వల్ అప్పేరింగ్ ఇంటర్మీడియట్ స్కేల్. ఏంటి అంటే వైఖరి మాపనలు మనకు చాలా ఉన్నాయి కదా, వాటిలో ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ అనే స్కేల్ రూపొందించేవారు అని అడుగుతున్నారు. మీ యొక్క ఆప్షన్లు అండి. ఆప్షన్ ఏ థ్రస్టన్, ఆప్షన్ బి గట్మన్, ఆప్షన్ సి లైకట్, ఆప్షన్ డి థాండైక్. సరైన సమాధానం తెలిసి కామెంట్ రూపంలో చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఇక్కడ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ వీళ్ళందరూ అయితే వైఖరు మాపనలు అయితే తయారు చేయడం జరిగింది. అందులో ఒకరిని చేసుకుందామండి. మొదట లైకట్ అనేవాడు ఏం చేస్తాడయ్యా అంటే రేటింగ్ స్కేల్ అండి. రేటింగ్ స్కేల్ ద్వారా వైఖరికి అనుకుంటా వాడు ఎవడయ్యా అంటే లైకట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక గట్మన్ ఏం చేస్తాడంటే క్యుములేటివ్ స్కేల్. క్యుములేటివ్ స్కేల్ కనుక్కున్న వాడు ఎవరయ్యా అంటే గట్మన్ అని గుర్తుపెట్టుకోవాలి. క్యుములేటివ్ స్కేల్ గట్మను, తర్వాత రేటింగ్ స్కేల్ వచ్చేసి లైకెట్. ఇంకా థాండైక్ అంటే వైఖరి మాపనలు అయితే కనుక్కోలేదు. ఇక మూడో వాడు ఎవడే అంటే ఇంకోడు ఉన్నాడు, వాడెవడంటే బొగార్డస్. బొగార్డస్ అనే వ్యక్తి ఏం కనుక్కున్నాడంటే సాంఘిక అంతరాల మాపని ద్వారా వైఖరులను అధ్యయనం చేయడం జరుగుతుంది. ఇక చివరిగా మిగిలినవాడు ఎవరంటే థర్స్టన్ కనుక్కున్నది ఏంటి అంటే ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ అనే స్కేల్ను కనుక్కోవడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఎవరండి? థర్స్టన్ ఈజ్ ఏ ఈక్వల్ అపియరింగ్ స్కేల్ అని, గట్మన్ అంటే ఏమిటి క్యుములేటివ్ రికార్డ్ అని, లైకట్ అంటే ఎవరు రేటింగ్ స్కేల్స్ అని, తర్వాత ఎవరు మనకి చెప్పింది బొగార్డస్ అంటే సాంఘిక అంతరాల మాపని. వీటిని వైఖరి మాపులు కనుక్కున్నారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. తప్పకుండా ప్రశ్న అడిగేటి 4 గుర్తుపెట్టుకున్నారంటే మనకు ఒకటి బిట్ మన చేతిలో ఉన్నట్లే. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రంథి యొక్క స్రావకము రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. క్వశ్చన్ అండి మరోసారి. ఈ గ్రంథి యొక్క స్రావకము రక్తంలోని కాల్షియం స్థాయిని నిర్ణయిస్తుంది. ఆప్షన్ ఏ అధివృక్క గ్రంథి, ఆప్షన్ బి అవుటు గ్రంథి, ఆప్షన్ సి క్లోమము, ఆప్షన్ డి పార్శ్వ అవుటు గ్రంథి. సరైన సమాధానం తెలిసి కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. మూర్తిమత్వం నిర్ణయించే శారీరక అంతర్శారీరక కారకాల్లో ప్రధానమైనటివి ఏంటివి అంటే గ్రంథులు కదా. ఒక్కొక్క గ్రంథి గురించి తెలుసుకుందాం. ఏంటయ్యా అంటే మొదటి ఇచ్చినది ఏంటి? అది వృక్ర గ్రంథి. అది వృక్ర గ్రంథి ఏం రిలీజ్ చేస్తుంది అంటే అడ్రినలిన్. అడ్రినలిన్ను విడుదల చేస్తుంది. ఈ అడ్రినలిన్ని ఏమంటారు? ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్ అంటారు, లేదంటే ఉద్వేగ అస్థిరత హార్మోన్ అంటారు, లేదంటే వ్యక్తి మానసిక చాంచల్యానికి కారకమయ్యే హార్మోన్ అనేది ఏమంటారు? అడ్రినలిన్ అంటారు. దీన్ని అధివృక్ర గ్రంథి విడుదల చేస్తుంది. ఎక్కడ ఉంటుంది? మూత్రపిండాల పైన టోపీ లాంటి ఆకారంలో ఉంటుంది. దీన్నే అధివృక్ర గ్రంథి అంటారు. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అవటు గ్రంథి. సార్ అవుటు గ్రంథి అంటున్నారు, ఏంటి సార్ అంటే దీనికి మరో పేరు ఉంది. ఏమంటారయ్య అంటే థైరాయిడ్ గ్లాండ్ అంటారు. థైరాయిడ్ గ్లాండ్ అంటారు. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా పర్యాయ పదాలు అడుగుతుంటారండి. థైరాయిడ్ గ్లాండ్ అంటే ఏంటి? మనకు థైరాక్సిన్ను రిలీజ్ చేస్తుంది. కాబట్టి థైరాక్సిన్ రిలీజ్ కావాలంటే ఏ యొక్క లోహం మన శరీరంలో ఉండాలి అంటే అయోడిన్. కరెక్టా? అయోడిన్ ఉంటే మనకు థైరాక్సిన్ సంపూర్తిగా రిలీజ్ అవుతుంది. థైరాక్సిన్ రిలీజ్ అయితే మనిషి చురుకుగా యాక్టివ్గా తనంతో ఉంటాడు థైరాక్సిన్ వల్ల. గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఇచ్చాడు క్లోమము. క్లోమం ఏంటి? క్లోమం అనేది ఒక మిశ్రమ గ్రంథి. కాబట్టి క్లోమం నుంచి ఏమొస్తుంది? క్లోమ రసాలు విడుదలవుతాయని గుర్తుపెట్టుకోవాలి. ఇక మిగిలింది ఏంటి? పార్శ్వ అవుటు గ్రంథి. ఈ పార్శ్వ అవుటు గ్రంథి ఏం చేస్తుంది అంటే రక్తంలో కాల్షియం స్థాయిని నిర్ణయిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ గ్రంథుల్లో ఇంకోటి మిగిలింది. అవి ఏంటి? కొన్ని గ్రంథులు ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందామా? సరే రైట్. ఏంటయ్యా అంటే
పీయూషగంధి లేదంటే పీయూషగంధి అంటారు. దీన్ని మాస్టర్ గ్లాండ్ ఆఫ్ హ్యూమన్ బాడీ అంటారు. ఇది మెదడులో కింది భాగాన ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధానంగా బఠానీ గింజ ఆకారంలో ఉంటుందని, ఇది ప్రధానంగా 6 హార్మోన్లు రిలీజ్ చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అది ఒకటి గ్రోత్ హార్మోన్. ఏంటి? గ్రోత్ హార్మోన్. దీన్నే పెరుగుదల హార్మోన్ అంటారు. నెక్స్ట్ ప్రోలాక్టిన్ రిలీజింగ్ హార్మోన్. ఏంటి అంటే పాలను ఉత్పత్తి చేస్తుంది. ఏంటి? పాలను ఉత్పత్తి చేసే హార్మోను. తర్వాత ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఏంటి అంటే అండాలను విడుదల చేయుటకు తోడ్పడే హార్మోన్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. తర్వాత లుటినైజింగ్ హార్మోన్. ఇది ఏమిటంటే మహిళలకు సంబంధించిన హార్మోన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లుటినైజింగ్ హార్మోన్లు ప్రధానంగా జెంట్స్లో అయితే టెస్టోస్టెరాన్, ఆ మహిళల్లో అయితే ఈస్ట్రోజన్ రిలీజింగ్కి తోడ్పడుతుంది లుటినైజింగ్ హార్మోన్ గుర్తుపెట్టుకోవాలి. ఇక టీఎస్హెచ్ థైరాక్సిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇక్కడ ఉన్న థైరాయిడ్ గ్రంథిని హార్మోన్ రిలీజ్ చేయడానికి తోడ్పడేది టీఎస్హెచ్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏసీటీహెచ్ కూడా ఉంటుంది. ఆస్ట్రన్ హార్మోన్. ఈ హార్మోన్ ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ఏమంటారు? పీయూష గ్రంథి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇవి గ్రంథులు వాడు విడుదల చేసే స్రావకాలు మూర్తిమత్వ నిర్మాణం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రమణకు కారు కొనాలని ఉంది కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు. రమణలో గల సంఘర్షణ ఏంటి? ఇక్కడ చూడండి, రమణ కారు కొనాలని ఉంది, ఇక్కడ ప్లస్, కానీ నిర్వహణ గురించి భయపడుతున్నాడు, ఇక్కడ సంఘర్షణ. ఆప్షన్ ఏ ఉపగమ సంఘర్షణ, ఆప్షన్ బి ఉపగమ పరిహార సంఘర్షణ, సి పరిహార సంఘర్షణ, ఆప్షన్ డి ఉపగమ పరిహార సంఘర్షణ. గుర్తుపెట్టుకోవాలండి. మీకు సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రమణకు కారు కొనాలనుంది, ఇది పాజిటివ్ అండి. దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు కాబట్టి నెగిటివ్. ఈజీగా గుర్తుపట్టచ్చండి. ఉపగమ పరిహార అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. 2 పాజిటివ్ అయితే ఉపగమ, 2 నెగిటివ్ అయితే పరిహార. ఒకసారి పాజిటివ్ ఒకసారి నెగిటివ్ 2 అయినట్లయితే దాన్ని ఏమంటారంటే ఉపగమ పరిహార అంటారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. అభిషేక్ను ఉపాధ్యాయుడు అకారణంగా దండించాడు. దానితో అభిషేక్కి ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది, కానీ అతడు తన కోపాన్ని ఇంటి వద్ద తమ్మునిపై చూపించాడు. ఎక్కడ ఉపయోగించిన రక్షక తంత్రం అని అడుగుతున్నాడు. ఈ ఆప్షన్లు దమనము, ఆప్షన్ బి తదాత్మీకరణము, ఆప్షన్ సి ప్రతిగమనము, ఆప్షన్ డి విస్థాపనము. సరైన సమాధానం తెలిసి కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఇక్కడ దమనం అంటే ఏమిటి? కావాలని బలవంతంగా మర్చిపోవడాన్ని ఏమంటారు? దమనం అంటారు. తదాత్మీకరణం అంటే వేరే వాళ్ళు సాధించింది నేనే సాధించానని గుర్తుపెట్టుకోవడాన్ని ఏమంటారా అంటే తదాత్మీకరణం అంటారు. అదే ప్రతిగమనం అంటే ఏమిటి? మనం ఎనికిపోవడం. అంటే పెద్ద పిల్లవాడు పరీక్షలు ఫెయిల్ అయిన కిలకిలా అని ఏడవడము, తండ్రి ఏమైనా లోపం వచ్చినప్పుడు చిన్నపిల్లల మారడంని ఏమంటారు అంటే ప్రతిగమనం అంటారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక మిగిలింది విస్థాపనం అంటే ఏమిటి? అత్త మీద కోపం దుత్త మీద, ఉపాధ్యాయుని మీద కోపం పిల్లవాడు తమ్ముని పైన లేదా వస్తువుల పైన, లేదంటే ఆఫీస్లో మేనేజర్ తిట్టినందుకు గుమాస్తా ఇంటికి వచ్చి భార్యను తిట్టడం, భార్య కోపాన్ని తట్టుకోలేక పిల్లలపై కొట్టడం, పిల్లలు ఆ బాధను తట్టుకోలేక వస్తువులు పాల్గొట్టడం, ఇలాంటివన్నీ ఏ దానికి కిందకి వస్తాయి? విస్థాపనము అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రాము రష్యన్ భాషను నేర్చుకున్నాడు, ఇప్పుడు అతను సైకిల్ తొక్కడం నేర్చుకోవాల్చాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం అడుగుతున్నాడండి. ఆప్షన్లు శూన్య బదలాయింపు, ఆప్షన్ బి అనుకూల బదలాయింపు, ఆప్షన్ సి వ్యతిరేక బదలాయింపు, ఆప్షన్ డి ద్విపార్శ్వ బదలాయింపు. సరైన సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ.
రైట్ అండి. ఇక్కడ ఏమైంది అంటే రష్యా భాషకు సైకిల్ తొక్కడానికి ఏమన్నా సంబంధం ఉందా? ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఏంటి అంటే శూన్య బదలాయింపు. ఇలా చిన్న చిన్న క్వెషన్లకైతే ఎక్స్‌ప్లెయిన్ ఇవ్వాలదలుచుకోలేదు. టైం వేస్ట్ అవుతుందండి. పెద్ద క్వెషన్‌లకు ఏదైనా కంటెంట్ ఉన్న క్వెషన్‌లకు మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ ఇచ్చుకుంటూ పోతున్నాను. కాబట్టి గమనించగలడు. ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయకుంటే తప్పకుండా లైక్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ సబ్‌స్క్రైబ్ చేయకుంటే సబ్‌స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. రైట్ స్టార్ట్ నౌ నెక్స్ట్ 4 క్వశ్చన్ 14వ క్వశ్చన్ అండి. కొండ గుర్తులను ఉపయోగించడం వలన పెంపొందేది? ఆప్షన్ ఏ విస్మృతి, ఆప్షన్ బి జోక్య ప్రభావం, ఆప్షన్ సి స్మృతి, ఆప్షన్ డి డెజావు. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. విస్మృతి అంటే ఏమిటి? మర్చిపోవడం. ఇక్కడ కొండ గుర్తుల వల్ల ఏమైంది? వలన పెంపొందింది కాబట్టి ఇది కాదు. జోక్య ప్రభావం అంటే లేదు. ఇక డెజావ్ అంటే మిథ్యాపరిచభావం కాబట్టి ఏది ఆన్సర్ అవుతుంది? స్మృతి అని గుర్తుపెట్టుకోవాలి. కొండ గుర్తు ద్వారా స్మృతి అభివృద్ధి చెందుతుంది కాబట్టి స్మృతి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏమిచ్చాడో చూడండి. స్వాతి 30 పదాలను గల అర్థరహిత పదాల జాబితాను 30 ప్రయత్నాల్లో నేర్చుకుంది. ఏంటి? 30 పదాల గల అర్థరహిత పదాల జాబితాను 30 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగినది. కొన్ని రోజుల తర్వాత ఆమెను మరలా అదే జాబితాను నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకోగలిగింది. అయితే ఆమె పొదుపు గణన శాతం ఎంత అని అడగడం జరిగిందండి. రైట్ ఆప్షన్లు చూసినట్లయితే ఆప్షన్ ఏ 20%, ఆప్షన్ బి 60%, ఆప్షన్ సి 40%, ఆప్షన్ డి 72%. సరైన సమాధానం తెలిసి కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఇక్కడ ఏమిచ్చాడయ్యా అంటే ఏమిచ్చాడు? పొదుపు ప్రయత్నాలు ఇచ్చాడు. ఇక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసింది? 12 ప్రయత్నాలు. అంటే ఎన్ని ప్రయత్నాలు మిగిలినాయండి? 18 ప్రయత్నాలు మిగిలాయి. మొత్తం ప్రయత్నాలు ఎన్ని? 30 ప్రయత్నాలు. ఇంటూ ఎంత వేసుకోవాలా? 100 వేసుకోవాలి. చేస్తే ఎంత వస్తుంది చూడండి. 3 6ల ఈజ్వల్ ఎంత వస్తుంది? 60% అనేది పొదుపు గణన అవుతుందని గుర్తుపెట్టుకోవాలండి. రైట్ ఆన్సర్ ఏంటి? బి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇలా చేసుకోవాలని గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని ప్రయత్నాలు మిగిలాయో అది వస్తే పొదుపు పైన. ఒకవేళ సరే ఇలాగా సార్ మాకు 12 ఇచ్చాడు 12/100 రాదా అంటే వస్తుందండి. 12/30 ఇంటూ 100 ఇది ఏమంటే ఏది పొదుపు చేసుకోలేదు దాని గణన. కాబట్టి ఏం చేయొచ్చు ఈజీగా 3 10ల 3 4ల తర్వాత 5ల తర్వాత 2ల ఈడ 5 ఉంది 5 20ల ఈజ్ ఈక్వల్ ఎంత? 40% మిగిలించుకోలేదు కాబట్టి మిగిలింది ఎంత? 60% ఆన్సర్. ఇలా రివర్స్ చేయడం కన్నా ఫస్ట్ చేయడమే బెటర్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. అవసరాల అనుక్రమిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఇది చాలా చాలా ఈజీ క్వశ్చన్. మీకు ఆన్సర్ తెలిసి పెట్టండి. మాస్లో, వాట్సన్, హర్లాక్, అట్కిన్సన్. రైట్ టైమ్ నౌ స్టార్ట్. రైట్ అండి. అందరికీ తెలుసు అవసరాల అనుక్రమ సిద్ధాంతాన్ని మానవతావాది అయిన అబ్రహం మాస్లో గారు ప్రతిపాదించారని. ఇలా సింపుల్గా కూడా కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటారు. ఈ ప్రశ్నలని దాదాపు ప్రీవియస్ టెట్ పేపర్లో ఉండే దానిని నేను ఒకసారి చర్చ చేయడం జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలండి. ఇలా సింపుల్గా కూడా చాలా ఈజీ ప్రశ్నలు కూడా కొన్ని అడుగుతుంటాడు, కొన్ని చాలా లెంతీ ప్రశ్నలు అడుగుతుంటాడు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ను మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా రేపొద్దున టెట్లోకి ఇట్లాంటి క్వశ్చన్స్ చూసినప్పుడు అరే మనం ఆల్రెడీ ఎక్కడో ప్రాక్టీస్ చేస్తాం ఇంత ఈజీగా ఉంటుంది ఆ పేపర్ అని ఎలా ఉండాలంటే మా యూట్యూబ్ ఛానల్ పెట్టే ప్రతిరోజు లైవ్ ఎగ్జామ్లో మీరు పాల్గొనండి. మీకు అర్థమైపోతుంది క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అదే ప్యాటర్న్లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. నెక్స్ట్ 17వ ప్రశ్న అండి. క్రింది వాటిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి చెందినది? ఆప్షన్ ఏ అనుకరణ, ఆప్షన్ ఈ ప్రతిస్పందన, ఆప్షన్ డి సునిశ్చితత్వము, ఆప్షన్ డి ఉచ్చారణ. రైట్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ప్లీజ్ కామెంట్ ఇట్.
రైట్ అండి. ఇక్కడ మానసిక చలనాత్మక రంగానికి అడిగాడు. కాబట్టి మానసిక చలనాత్మక అంటే ఏంటి? కాళ్ళు, చేతులు ఉపయోగించి పని చేసేది. కాబట్టి ఏం చేస్తాం అని గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ డైరెక్ట్ గమనించినట్లయితే ఏంటి ఆన్సర్ వస్తుందయ్యా అంటే ఏంటి చెప్పండి? ఇక్కడ ప్రతిస్పందించడం అనేది మనసుకు సంబంధించినదని గుర్తుపెట్టుకోవాలి. ఇక సునిశ్చితత్వం అంటే పరికరాలు కానీ ల్యాబ్లో వివిధ వస్తువులు పట్టుకోవడానికి ఉపయోగించే సునిశ్చితత్వం. ఉచ్చారణ, అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం అనేటివి ఇవేంటి? మానసిక చలనాత్మక రంగంలోని వివిధ అంశాలని. అదే గుర్తించడము, అవగాహన ఇలాంటివన్నీ ఎక్కడికి వస్తాయి? తర్వాత విశ్లేషణ, సంశ్లేషణ, వినియోగము, మూల్యాంకనం అనేటివి ఇక్కడ జ్ఞానాత్మక రంగంలో వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రతిస్పందించడము, విలువ కట్టడము ఇలాంటివన్నీ ఎక్కడ వస్తాయి? ఏంటి? భావవేశ రంగంలో వస్తాయని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. వైగాట్స్కి ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు కానిది ఏంటి? దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏదని గుర్తుపెట్టబడినాడు? ఆప్షన్ ఏ విశ్లేషించడం, ఆప్షన్ బి సంశ్లేషించడం, ఆప్షన్ సి సృజనాత్మకత, ఆప్షన్ డి ప్రశ్నించుట. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఇక్కడ ఆప్షన్ చూసినప్పుడైతే అర్థమైపోతుంది. దిగువ స్థాయి ప్రక్రియలు అంటే ఏమిటంటే గుర్తించడము, ప్రశ్నించడము, ఏంటి? గుర్తించడము, ప్రశ్నించడం అనే సులువైన వాటిని ఏంటి దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు అంటారు. ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అంటే ఒకటి కంటే ఎక్కువ ఆలోచన చేయగల వాటిని ఎగువ స్థాయిగా ఇవ్వడం జరిగింది. అవి ఏంటి? విశ్లేషించడం, సంశ్లేషించడం, సృజనాత్మకత, ఆలోచన ఇలాంటివన్నీ వైగాట్స్కి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలో ఉంచడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అదే గుర్తించడము, ప్రశ్నించడము వంటివి ఎక్కడ ఉంటాయి? దిగువ స్థాయి మానసిక ప్రక్రియలో ఉంటాయి వైగాట్స్కి ప్రకారం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పావులా ప్రయోగంలో ఏంటి? పావులా ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలాన్ని స్రవించడం. ఆప్షన్ ఏ నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన. సరైన సమాధానం తెలిసి కామెంట్ తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఇక్కడ ఏం చేస్తాడంటే గంటతో పాటు ఆహారం పెట్టాడు కాబట్టి ఇక్కడ ఆహారం చూస్తేనే మాత్రం లాలాజలం వస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటి? సహజ ప్రతిస్పందన. అంటే ఇది సహజ ఉద్దీపన ఏంటి? ఆహారము దాని అనుగుణంగా ప్రతిస్పందన వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారు? సహజ ప్రతిస్పందన అంటారు. దీన్ని నిర్నిబంధిత అంటే బంధనం లేకుండా స్వచ్ఛందంగా వచ్చే ప్రతిస్పందన కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? నిర్నిబంధిత ఉద్దీపన అని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు లాస్ట్ వీడియో చూడకుంటే డిస్క్రిప్షన్లో ఉంటాయండి, తప్పకుండా తర్వాత అయినా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో థాండైక్ ప్రతిపాదించిన అభ్యసన నియమం ఏంటి? కింది వారిలో థాండైక్ ప్రతిపాదించిన అభ్యసన నియమం. ఆప్షన్ ఏ పునర్బలన నియమము, ఆప్షన్ బి సంసిద్ధత నియమము, ఆప్షన్ సి అభ్యాస నియమము, ఆప్షన్ డి ఫలిత నియమము. సరైన సమాధానం కామెంట్ రూపంలో చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఇక్కడ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ ఏమర్థమవుతుందంటే థాండైక్ ఎడ్వర్డ్ థాండైక్ ప్రతిపాదించిన అభ్యసన నియమం ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ అభ్యసన నియమము, ఫలిత నియమము, సంసిద్ధత నియమం బిఎఫ్ స్కిన్నర్ గారు ప్రతిపాదించినటివి ఏంటివి? బిఎఫ్ స్కిన్నర్. కాబట్టి థాండైక్ ప్రతిపాదించింది ఏంటి? ఎడ్వర్డ్ థాండైక్. ఏమి? పునర్బలన నియమం అనేది థాండైక్ ప్రతిపాదించాలని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే క్రింది వాటిలో గెస్టాల్ట్ వాదులు కానివారు. ఇది చాలా రిపిటేషన్ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్. మీ ఆప్షన్ అండి ఏ కోహ్లర్, ఆప్షన్ బి ఎరిక్సన్, ఆప్షన్ సి కోఫ్కా, ఆప్షన్ డి మ్యాక్స్ వర్దిమర్. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. టైమ్ స్టార్ట్ నౌ.
రైట్ అండి. ఇక్కడ చూసినట్లయితే మ్యాక్స్ వర్ధిమన్ను గెస్టాల్ట్ వాద పితామహ అంటారు. కోహ్ అంటే గెస్టాల్ట్ వాదానికి గ్రంథ రూపం చేసిన వాడు ఎవడంటే వీడు. కొహ్లర్ ఎవడంటే గెస్టాల్ట్ వాదాన్ని ప్రయోగపూర్వకంగా నిర్వహించినవాడు. వీళ్ళు ముగ్గురు గెస్టాల్ట్ వాదులంటే ఇంకా మిగిలిన వాడు ఎవడ అంటే ఎరిక్సన్. వీడు మనోవిశ్లేషణ వాదానికి తెలిసిన వాడని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సరైన ఆన్సర్ ఏంటి? ఎరిక్సన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మిల్లర్ అండ్ డోనాల్డ్ అనే అమెరికా సైకాలజిస్టులు ఈ సిద్ధాంతానికి సంబంధం కలదు. ఆప్షన్ ఏ శాస్త్రీయ నిబంధన, ఆప్షన్ బి శాస్త్రీయ నిబంధన, ఆప్షన్ ఏ యత్నదోష అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ సి కార్యసాధక నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ డి సాంఘిక అభ్యసన సిద్ధాంతం. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. కామెంట్ రూపంలో మీ ఆన్సర్ తెలియజేయండి. రైట్ అండి. ఏంటయ్యా అంటే మిల్లర్ అండ్ డొనాల్డ్ అనే వీళ్ళు ఏం చేశారంటే ఓ గ్రంథం రాశారు. ఏంటంటే సోషియాలజీ సోషియాలజీ గ్రంథం రాశారు సాంఘిక శాస్త్రం గురించి. కాబట్టి వీళ్ళు ఏ అభ్యసన సిద్ధాంతం చెందిన వాళ్ళు ఇప్పుడు చెప్దామండి. యత్నదోష సిద్ధాంతం ఎవరయ్యా అంటే మనకందరూ తెలుసు ఎడ్వర్డ్ థాండైక్ అని. తర్వాత శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అంటే ఎవరయ్యా అంటే ఎవరు చెప్పు? శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం మన రష్యా జాతికి చెందినవాడు రష్యా ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్. ఇక కార్యసాధక నిబంధన సిద్ధాంతం అంటే బిఎఫ్ స్కిన్నర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక మిగిలిన సిద్ధాంతం ఏంటి అంటే సాంఘిక అభ్యసన సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది మాత్రం మిల్లర్ డొనాల్డ్, అభివృద్ధిలోకి తెచ్చింది మాత్రం బండూరా అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఆర్టీఈ ప్రకారము ఒక ప్రాథమిక పాఠశాలలో 125 మంది విద్యార్థులు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 2. సరైన సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఆర్టీఈ 2009 ఏం చెప్తున్నాయి అంటే ప్రాథమిక పాఠశాలలో ప్రతి 30 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలని, అదేవిధంగా ప్రతి ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలని చెప్తుంది. దానితో పాటు ఏకో ఉపాధ్యాయ పాఠశాలలు అసలుకే ఉండకూడదని చెప్పేది ఏంటంటే ఆర్టీఈ 2009. కాబట్టి ఈ రేషియోలో చూసుకుంటే మనకి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 125 మంది. ఎంత? 125 మంది. కాబట్టి 30తో క్యాన్సిల్ చేస్తే వస్తుంది 30కి అట్లా 30, 4ల 20 ప్లస్ 5 మిగులుతుంది. కాబట్టి 4 కంటే ఎక్కువ కావాలి. కాబట్టి 4 కంటే ఎక్కువ ఏముంది ఇక్కడ? 5 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమిక స్థాయిలో 30 35 మందికి ఒక్క ఉపాధ్యాయుడు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారము గణనీకరణ అంటే ఏమిటి? ఎన్సిఎఫ్ 2005 ప్రకారము గణనీకరణ అంటే ఏమిటి అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఎక్కువ ఇంటి పని ఇవ్వటము, ఆప్షన్ బి గణితాన్ని బోధించడము, ఆప్షన్ సి తార్కికంగా ఆలోచించడము, ఆప్షన్ డి గణితంలో ఎక్కువ పరీక్షలు నిర్వహించడం. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఏంటంటే గణితీకరణం అంటే ఏమిటంటే తార్కికంగా ఆలోచించడాన్ని ఏమంటారు? గణితీకరణము అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎన్సిఎఫ్ 2005 ప్రకారం. నెక్స్ట్ అండి, ఇక అనిర్దేశక మంత్రాలను ఎవరు ప్రతిపాదించారు అని అడుగుతున్నాను. డైరెక్ట్ క్వశ్చన్. ఇది కార్ల్ రోజర్స్, సిగ్మండ్ ఫ్రాయిడ్, విలియమ్సన్, తార్ను, ఎఫ్సి తార్ను. సరైన సమాధానం తెలిసి కామెంట్ రూపంలో యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఇక ఎఫ్సి తార్ని ఏం చేశాడు? తార్ను ఆల్రెడీ మనకు తెలుసు. చెప్పండి. ఎఫ్సి తార్ని ఏమి కనుక్కున్నాడు? విలియమ్సన్ ఏం కనుక్కున్నాడు? ఇక ఫ్రాయిడ్ అంటే మనకు తెలుసు మనోసాంఘిక విశ్లేషణ సిద్ధాంతం, మళ్ళీ మనోలైంగిక వికాస సిద్ధాంతం అని. ఇక ఎఫ్సి తార్ను, విలియమ్సన్ వీళ్ళు ఏం కనుక్కున్నారు? ఎఫ్సి తార్ను వచ్చేసి మిశ్రమ అని గుర్తుపెట్టుకోవాలి.
ఏంటి మిశ్రమ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక నిర్దేశిత వచ్చేసి తార్ను, ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇక అనిర్దేశన వచ్చేసి కార్ల్ రోజెస్. ఏంటి అనిర్దేశన మంత్రాన్ని కనుక్కున్న వాళ్ళు ఎవరై అంటే ఇవే కార్ల్ రోజెస్ వచ్చేసి అనిర్దేశిత, విలియమ్స్ అని వచ్చేసి ఎఫ్సి తార్న్ వచ్చేసి నిర్దేశిత అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి కౌన్సిలింగ్ అండి. ఇది కూడా చాలా రిపిటేషన్ క్వశ్చన్ అనేది అడుగుతున్నాను, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, రాజు ఒక స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడు. అతను ఎప్పుడూ ఉపాధ్యాయులకు ఇష్టం ఉన్నా లేకున్నా తన ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలి అంటాడు. రాజు యొక్క నాయకత్వ శైలి. ఆప్షన్ ఏ సహభాగి నాయకత్వ శైలి, ఆప్షన్ బి అనుమతించే నాయకత్వ శైలి, ఆప్షన్ సి నిర్దేశిత శైలి, ఆప్షన్ డి జోక్యరహిత శైలి. రైట్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ, ప్లీజ్ కామెంట్ ఇట్. రైట్ అండి. ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఏంటి ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడయ్యా అంటే డైరెక్ట్ వాడు చెప్పింది ఖచ్చితంగా పాటించాలి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ జోక్యరహితం అంటే ఏమండి, ఇక్కడ నాయకుడు యొక్క ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. ఎవరికి ఇవ్వాలి, యమునా తీరే అంటే జోక్యరహిత అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకోవడం అని. ఇక నిర్దేశిత నాయకత్వం అంటే ఏంటంటే డిక్టేటర్, చెయ్యి నువ్వు వెళ్ళు అక్కడ పో ఇలా చెప్పిన వాటిని తప్పకుండా పాటించాలని వాడిని ఏమంటారయ్యా అంటే నిర్దేశిత అని అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నాయకుని ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమి రాజు వాంది ఎక్కువ ఉంది కాబట్టి ఇది నిర్దేశిత నాయకత్వము అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న అండి, పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ 1995 ప్రకారము ఒక వ్యక్తిని శ్రవణ వైకల్యం వానిగా ధృవీకరించాలంటే అతనికి బాగా వినపడుతున్న చెవి వినికిడి లోపం కింద డెసిబుల్స్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి. ఎంత ఉండాలని అడుగుతున్నాడు పర్మిట్. కాబట్టి తెలిసినట్లయితే ఆన్సర్ చేయండి. ఆప్షన్ ఏ 60 డెసిబుల్స్, ఆప్షన్ బి 30 డెసిబుల్స్, ఆప్షన్ సి 35 డెసిబుల్స్, ఆప్షన్ డి 20 డెసిబుల్స్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ, ప్లీజ్ కామెంట్ ఇట్. రైట్ అండి. ఇక్కడ సరైన సమాధానం ఎంత అండి, ఆల్రెడీ అందరికి తెలుసండి 60 డెసిబుల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని డెసిబుల్స్, 60 డెసిబుల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. లేదంటే 20/200 అని గుర్తుపెట్టుకోవాలి. ఇది విజువల్ది గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు అడుగుతుంటాడు. లేదంటే 1/60 డెసిబుల్స్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఐ అయితే 20/200 ఓకే. తర్వాత విజిబిలిటీ అయితే 1/6 అని గుర్తుపెట్టుకోవాలి. 60 డెసిబుల్స్ అయితే సౌండ్ అని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ కిల్ ప్యాట్రిక్ వివరించిన పద్ధతి. రైట్, కిల్ ప్యాట్రిక్ యొక్క పద్ధతులు అడుగుతున్నాడండి. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే కిల్ ప్యాట్రిక్ గురించి ఇచ్చాడు. కిల్ ప్యాట్రిక్ వివరించిన పద్ధతి. ఆప్షన్ ఏ వచ్చేసి ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ డి ప్రకల్పన పద్ధతి, ఆప్షన్ సి అన్వేషణ పద్ధతి, ఆప్షన్ డి చారిత్రాత్మక పద్ధతి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ, ప్లీజ్ కామెంట్ ఇట్. రైట్ అండి. ఇక్కడ ప్రాకల్పన పద్ధతి గుర్తుపెట్టుకోవాలి. కిల్ ప్యాట్రిక్ ఎవడు, ప్రాకల్పన పద్ధతిని వివరించిన వ్యక్తి లేదా అభివృద్ధి చేసిన వ్యక్తి అని గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ క్వశ్చన్లు అండి ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏముంది అంటే ఇక్కడ చూడండి, కింది వాణిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అనగా ఆప్షన్ ఏ ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ బి అన్వేషణ పద్ధతి, ఆప్షన్ డి చారిత్రాత్మక పద్ధతి, ఆప్షన్ డి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. రైట్, వీటిలో సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఏంటంటే అంటే విద్యార్థి సెంటర్ కాబట్టి ఇక్కడ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఎవరు సెంటరు, టీచర్ సెంటర్డు. ఇక చారిత్రాత్మక పద్ధతి కూడా ఏమిటి, కంటెంట్ పద్ధతి. కంటెంట్
ఆధారంగా. ఇక ఉపన్యాస పద్ధతి అంటే కంప్యూటర్ ఉపాధ్యాయుడు ప్రధాన పాత్ర వహిస్తాడు కాబట్టి ఇక్కడ అన్వేషణ పద్ధతిలో విద్యార్థి తనకి ఎంచుకునే లక్ష్యం పైన తనే స్వతహాగా ప్రయాణం సాగిస్తాడు కాబట్టి దీన్ని ఏమంటారు? విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అంటారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న చివరిది చూద్దామండి. ఏమిచ్చాడయ్యా అంటే క్రింది వాణిలో దృశ్య శ్రవణ ఉపకరణం ఏమిటి? ఏంటి ఈ క్రింది వాణిలో దృశ్య శ్రవణ ఉపకరణం? ఆప్షన్ ఏ స్లైడ్స్, ఆప్షన్ బి నమూనాలు, ఆప్షన్ సి బులెటిన్ బోర్డు, ఆప్షన్ డి కంప్యూటర్. సరైన సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. రైట్ అండి. ఆప్షన్లు చూద్దామండి. ఇక్కడ నమూనాలు అంటే 3D బొమ్మలండి, కాబట్టి ఇవి మాట్లాడాలి కాబట్టి ఇది కాదు. బోర్డ్ అంటే కూడా వాయిస్ ఉంటుంది కాబట్టి ఇక స్లైడ్లు అంటే వాటిని ప్రొజెక్ట్ చేస్తాం కానీ వాటి నుంచి వాయిస్ అయితే రాదు. ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ దృశ్య ఉపకరణాల కిందకి వస్తాయి. ఇక కంప్యూటర్ అనేది దృశ్య మరియు శ్రవణ ఉపకరణానికి కిందకి రెండింటి కిందకి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇవి అండి ఈనాటి క్వశ్చన్లు. అదేవిధంగా మీకు 30కి ఎన్ని వచ్చాయో కామెంట్ రూపంలో మీ యొక్క ఆన్సర్లు అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ క్విజ్పై మీ అభిప్రాయం తెలియజేయండి. ఈసారి ఇలాంటి క్విజెస్ కొనసాగించాలి లేదంటే వేరే సబ్జెక్టులు ఏమైనా చేయాలా, అయితే క్విజ్ ఏ విధంగా చేయాలని మీ యొక్క సలహాలు చేయడం ద్వారానే రేపు నుంచి వచ్చే ఈ వీడియోస్ మరింత నూతన ఉత్సాహంతో నేను చేయడానికి సపోర్ట్ ఉంటుందండి. తప్పకుండా మీ యొక్క కామెంట్ అభిప్రాయాన్ని అయితే తెలియచేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇట్లు మీ జేవిఎస్ ధన్యవాదాలండి.